నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్9. కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మరో రికార్డు గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేమిటి అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరో రికార్డు జాతీయ స్థాయిలో సాధించి ఆంధ్రప్రదేశ్ని మొదటి స్థానంలో నిలిపారట. ఇది మొన్నటిదాకా చెప్పుకున్న అవార్డుల్లో ఒకటి కాదు, ఇది ఇంకొకటి కొత్తగా. అయితే దీనివల్ల పక్క రాష్ట్రాల వాళ్ళు ఒకటే సెర్చ్ చేస్తున్నారంట. ఏంటి అంటే ఏ పవన్ జీ కౌన్ హై అంటూ తెగ సెర్చింగ్లు మొదలు పెట్టారంట. ఎందుకు అనేది గనక ఈరోజు ఖచ్చితంగా మాట్లాడుకోబోతున్నాం. అదేమిటి అంటే ఫస్ట్ మొన్న పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 24వ స్థానంలో ఉండేది గతంలో, దాన్ని మొదటి స్థానంలోకి తీసుకెళ్లారు. మొదటి పాయింట్. అయితే ఇక రెండవది, ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి వివిధ రంగాలకు సంబంధించి వివిధ అంశాలకు సంబంధించి ఏ అంశాల్లో మొదటి స్థానంలో చక్కగా పనులు చేసుకుంటూ అన్ని రకాల సౌకర్యాలు ప్రజలకు, గ్రామీణ ప్రజలకు కల్పిస్తున్నారో దాని మీద ఒక 5 అవార్డులు అయితే లభించాయి. అది 2. అయితే మూడవది ఉంది. అదేమిటి అంటే కొత్తది అని చెప్తున్నాను కదా, అదేమిటి అంటే 9.18 లక్షల ఉపాధి హామీ పనులు సరిగ్గా జరుగుతున్నాయో లేదో అని సామాజికంగా తనిఖీలు చేసిన విభాగంలో కూడా ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ఉంది. అంటే ఎవరి పనితీరు వల్ల అనేది 3 మాటల్లో చెప్తా. ఫస్ట్, 2024 ఎన్నికల్లో ఎప్పుడైతే ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను ఆయన తీసుకున్నారో అప్పటి నుంచి కూడా అధికారులకు 3 రకాల పాయింట్ల మీద చెప్తున్నారు. దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే ప్రతి పని కూడా సామాజిక సర్వే చెయ్యాలి అని. 2, వేతనాలు కార్మికులకు కరెక్ట్ టైంకి ఇవ్వాలి. 3, ఖచ్చితంగా ₹1 నిధులు ఎవరిచ్చినా సరే, అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా సరే, ₹1 అయినా వేస్ట్ అయితే మాత్రం అస్సలు ఊరుకునే ప్రసక్తి లేదు, ఊరుకోను కూడా అంటూ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ 3 మాటల మీద 2024 నుంచి ఇప్పటి వరకు డిపెండ్ అయ్యే ఉన్నారు. సో దానివల్ల అధికారులు ఏం చేస్తున్నారో తెలుసా, జవాబుదారీతనం ఎలా ఉంటుందో చూస్తున్నారు. వాళ్ళు ప్రతిదానికి ఈ రూపాయి ఇక్కడ ఖర్చు పెట్టాం, సో ఇది లెక్కల్లో ఉండాలి, ఇది లెక్కల్లో తేడా వస్తే అక్కడ లెక్కలు మనకి మారిపోయి మన చీటీలు చిరిగిపోతాయి అన్న ఉద్దేశంతో అధికారులు పనిచేయటం మొదలు పెట్టారు. అలా అధికారులు పనిచేయటం మొదలు పెట్టిన తర్వాతే పంచాయతీరాజ్ శాఖ 24 నుంచి మొదటి స్థానానికి వెళ్ళింది, 5 అవార్డులు గెలుచుకుంది. అంతేకాకుండా ఈ ఉపాధి హామీ పనులకు సంబంధించి నిర్వహించిన సామాజిక సర్వే అన్నాం కదా, అసలు సామాజిక సర్వే అంటే ఏమిటి గనక ఖచ్చితంగా మనం తెలుసుకుంటే, కార్మికులకు డబ్బులు అంటే వేతనాలు సరిగ్గా వెళ్తున్నాయా లేదా, నెక్స్ట్ పనులు నాణ్యతగా జరుగుతున్నాయా లేదా, నిధులు సక్రమంగా ప్రతిదానికి కరెక్ట్గా ఉపయోగపడుతున్నాయా లేదా, ₹1 అయినా వృధా అయిందా, ₹1 ఒక పనికి ఖర్చు పెడితే ఆ రూపాయికి తగ్గ పని జరిగిందా లేదా, అధికారులు ఏం చేస్తున్నారు అంటూ పైన కూడా ఒక స్థాయిని మించి అధికారులు ఉంటారు కదా, అక్కడ మొదలైతే వాళ్ళ కింద స్థాయి మొత్తానికి కింది ఆ గ్రౌండ్ లెవెల్లో పనిచేసే స్థాయి వరకు కూడా అధికారులు అప్రమత్తంగా ఉండి పని చేస్తున్నారు. అంటే రాజు కరెక్ట్ గా ఉన్నాడు, అంటే పని చేసేవాడు కరెక్ట్ గా ఉన్నాడు, పని చేస్తున్నాడు వీళ్ళతో. అందుకే ఇన్ని అవార్డులు వస్తున్నాయి అంటే ఆ పనితీరు వల్లే. ఉద్యోగులు, అధికారులు జవాబుదారీతనంతో ఉన్నారా అంటే ఎస్, ఎందుకంటే ఆ వ్యక్తి జవాబుదారీతనంగా ఉన్నారు. ఎవరికి? ప్రజలకి. ఈ అధికారులు కూడా ఆయనకు ఉన్నారు, పనిచేసే వాళ్ళు సక్రమంగా పని చేసుకుంటూ వెళుతున్నారు. కాబట్టి ఇప్పుడు జవాబుదారీతనం అనే దానికి అర్థం ఏంటో, నిజమైన అర్థం ఏంటో తెలుస్తోంది. గతంలో ఏముండేది? లూటు సంస్కృతి ఉండేది, ఇప్పుడు జవాబుదారీ సంస్కృతి ఉంది. గతాన్ని కనుక పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే తెలుస్తుంది గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ రోడ్లు ఎలా ఉన్నాయి, గతంలో ఉపాధి హామీ పనులు ఏ విధంగా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఉపాధి హామీ కూలీలు ఏ విధంగా అప్పుడు వేతనం తీసుకున్న వాళ్ళు, ఎన్ని రోజులు పనిచేసే వాళ్ళు అనేది ఒకసారి అక్కడికి వెళ్ళి కనుక్కుంటే తెలుస్తుంది. అప్పుడు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఉపాధి హామీ పనికి సంబంధించి పనులు పెరిగాయి, అలాగే వేతనాలు పెరిగాయి, అలాగే సక్రమంగా ఇప్పుడు వచ్చేది ₹1 అయినా సరే కరెక్ట్ టైంకి వచ్చింది అనుకోండి, పని చేసేవాడు ఎలా చేస్తాడంటే చాలా ఆసక్తిగా పని
పనిచేస్తాడు. మళ్ళీ ఆ వేతనం వచ్చే రోజుకి ఎదురు చూస్తూ ఉంటాడు, ఎప్పుడు వస్తుందా అని. కానీ నువ్వు లేట్ చేసే కొద్దీ వాడి మైండ్ సెట్ ఎలా అవుతుందంటే ఎప్పుడు వస్తుందో కరెక్ట్ గా తెలియని దానికోసం మనం ఆలోచిస్తూ ఇంత ఖచ్చితంగా పనిచేయటం అవసరమా అని అనిపిస్తుంది. అదే ఖచ్చితంగా కరెక్ట్ టైంకి కనుక నువ్వు జీతం కనుక వాడికి ఇస్తే ఖచ్చితంగా ఆ జీతాన్ని తీసుకొని ఒక 10 రోజులు సంతోషంగా ఉన్నా మళ్ళీ 20 రోజులు ఖచ్చితంగా గట్టిగా పనిచేస్తాడు. మళ్ళీ అదే రోజు జీతం తీసుకోవటానికి అది మొత్తం తెలుసుకున్న వ్యక్తి, కుటుంబ పరంగా సంస్కృతి సాంప్రదాయాలు తెలిసిన వ్యక్తి, ఆ జీతం వస్తే ఆనందం ఎలాగుంటుందో అతనికి తెలుసు. కాబట్టి అదంతా దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా ఆయన ముందుకు వెళుతున్నారు. అంతేకాదు గ్రామీణాభివృద్ధి శాఖ నాకు ఇష్టమైన రంగం అని మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇష్టమైన రంగం అంటే ఏంటి అంటే మాటల్లో చెప్పడం కాదు, పనులు చేసి చూపిస్తున్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరు అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు అని స్పష్టంగా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే 24వ స్థానంలో ఉన్నది మొదటి స్థానానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే 5 అవార్డులు వచ్చాయి. ఇదంతా సరిపోనట్టు సామాజిక సర్వే నిర్వహిస్తున్నారు. ఏ విధంగా 2024లో ఎప్పుడైతే ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఒక్కొక్క పని మీద రివ్యూ మీటింగ్ పెట్టడం, అధికారులకు దిశానిర్దేశం చేయటం, మీరెళ్ళి ఇంకా మీ కింది స్థాయి అధికారులకు చెప్పండి అని చెప్పడం, అలా ఒకరు అంచెలంచెలుగా ఒకటి ద్వారా ఆ విధంగా పనులు చేయించడం వల్ల ఇప్పుడు ఉపాధి హామీ పనులకు సంబంధించిన ఈ సామాజిక సర్వేలో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టి అంతా కూడా పంచాయతీరాజ్ శాఖ నెంబర్ 1 శాఖ, నిధులు అడిగితే ఖచ్చితంగా పని జరుగుతుంది కాబట్టి ఇచ్చి తీరాల్సిందే అన్న దృష్టి అయితే కేంద్రీకరించింది అని చెప్తున్నారు. అయితే ఈ అవార్డులు రావటంతో పక్క రాష్ట్రాల వాళ్ళు ఏమంటున్నారంటే ఒకే శాఖకు ఇన్ని అవార్డులు ఎందుకు వస్తున్నాయి, అసలు ఈ శాఖ మంత్రి ఎవరు అని సెర్చ్లు చేస్తున్నారట. ఇక సెర్చ్ చేస్తే అక్కడ చూసేసరికి బొమ్మ కనబడుద్దు కదా, ఓ ఈయన. అయితే ఈ ఫేస్ చూసైనా సరే ఖచ్చితంగా పనులు చేస్తారు. ఎందుకంటే ఎక్కడ డీల్ చేయాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలన్నది ఆయనకు తెలుసు అన్న విషయం ఆల్రెడీ రాష్ట్రాల్లో ఉన్న నేతలందరికీ కూడా మ్యాక్స్ కేంద్రం దృష్టిలో ఉన్నారు అంటే అన్ని రాష్ట్రాల దృష్టిలో ఉన్నట్టే. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో ఏ కార్యక్రమం జరిగినా ఆయన పిలుస్తున్నారంటే ఆయన నిబద్ధత ఎలా ఉంటుందో ఆల్రెడీ అందరికీ తెలిసింది. కాబట్టి డౌట్తో అయితే వాళ్ళు సెర్చ్ చేశారు, కానీ ఆ బొమ్మ ఆ ఫోటో చూసిన తర్వాత ఓకే అన్ని అవార్డులు ఇవ్వటంలో తప్పు లేదులే అని అనుకుంటున్నారంట. సో ఇది నేను చెప్పింది కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏమని అనే ఆ వీడియో కూడా ఉంది, నేను ప్లే చేస్తా, ఒకసారి చూడండి. బెటర్ గా ఉంది. నిన్నే మీరు చూశారు, కేంద్రంలో 25 అవార్డులు ఇస్తే 5 అవార్డులు మన రాష్ట్రానికి వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేసి పంచాయత్ రాజుకి 5 అవార్డులు వచ్చాయి. దీనికి అభినందిస్తున్నా. చూశారు కదా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో. ఇదేమో ఆయన ఓన్గా చెప్పింది కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 25 అవార్డుల్లో 5 అవార్డులు మనకే దక్కాయి. కేవలం పవన్ కళ్యాణ్ శాఖ, పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించి అనే మాట ఆయన నోట్లోంచి వచ్చింది. అది ఆయన సొంతంగా చెప్పింది కాదు, నేను సొంతంగా చెప్పింది కాదు. పైనుంచి కేంద్ర ప్రభుత్వం పనితీరును పర్యవేక్షిస్తుంది. రూపాయి ఇచ్చామంటే 10 రకాలుగా చూస్తాం, అలాంటిది కొన్ని కోట్ల రూపాయలు ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నిఘా అయితే పెడుతుంది, పని జరుగుతుందా లేదా అనేది. ఆ నిఘాలో వాళ్ళకు తెలిసిన విషయం ఏంటో తెలుసా, స్పష్టంగా పారదర్శకంగా వాళ్ళు ఇచ్చిన రూపాయికి 10% పనులు జరుగుతున్నాయి ఎక్కువగానే అని ఊహించిన సందర్భంలోనే ఈ అవార్డులు ఇవ్వటం జరిగింది. సో చూశారు కదా, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.